బీఆర్ఎస్ అంటే భూరాక్షసుల పార్టీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కనబడ్డ జాగాలని కబ్జా చేసి దోచుకు తిన్నారని మండిపడ్డారు. కరీంనగర్లో భూ కబ్జాలు చేసిన 46 మంది బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్ కోతిరాంపూర్ చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో బండి సంజయ్ పాల్గొన్నారు. మాజీ మేయర్ సునీల్ రావుతో పాటు 9, 39, 40 డివిజన్ల అభ్యర్థులు బండారు గాయత్రి, పసుపులేటి శివానందం, కాసర్ల లక్ష్మి నర్సవ్వ హాజరయ్యారు. ఈ 3 డివిజన్ల అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం నుంచి 1500 కోట్ల నిధులు తెచ్చినట్టు తెలిపారు. డంపింగ్ యార్డు దుస్థితికి మొదటి దోషి బీఆర్ఎస్ఏనని ఆరోపించారు. డంపింగ్ యార్డును అక్కడి నుంచి తొలగించాలని మీ తరపున తాను కొట్లాడినట్టుగా గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు. ఇలా నేను రోడ్ల పైసలు తెచ్చిన, లైట్ల పైసలు తెచ్చిన, ఇలా పార్కులు చూడండి, కమ్యూనిటీలు చూడండి, మార్కెట్లు చూడండి, రోడ్లు చూడండి, ఇలా అన్ని మొత్తం ఆర్ఓబి చూడండి. ఇలా ఏం తెస్తా కూడా పైసలు నేను తెస్తే ఇలా బండి సంజయ్ పైసలు తెలే మేం తెస్తామంటే 10 సంవత్సరాలు ఏం చేయలే వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేసినంటే మీ పేదోళ్ళ జాగలు కబ్జా చేసిర్రు. పేదోళ్ళ జాగలు కబ్జా మీ పేదోళ్ళ జాగలు కబ్జా చేసిర్రు. పేదోళ్ళ జాగలు కబ్జా చేసి బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళందరూ సగం మంది జైలుపోయారు. గెలిచిన సగం మంది జైలుపోయారు కాబట్టి ఇలా పోటీ చేయడానికి ఇవ్వలేరు. మళ్ళీ ఇది అయినాక నిష్పత్తి రాయి. నేను ఇవాళ మేయర్ గెలిపినాక మా మేయర్ కరీంనగర్ లో పువ్వు గుర్తు మేయర్ అయినాక ఈ కబ్జాలు చేసిన వాళ్ళు ఇవ్వాలి ఇప్పట మిగతా వాళ్ళు కూడా జైలుకు పంపుతా గ్యారెంటీ. జైలుకు పంపుడు గ్యారెంటీ. ఎవరు నిష్పత్తి పక్షలేదు. పేదల కోసం పనిచేస్తున్నాం మేము. ఇలా నిధులు నేను తీసుకొచ్చిన, మీరు గెలిపించక ఢిల్లీకి పోయి నిధులు తీసుకొస్తే ఈ నిధులు దారి మళ్ళించే ప్రయత్నం చేశారు. మొన్న 134 కోట్ల రూపాయల వరకు వచ్చిన పైపుల కోసమని. ఇప్పుడు 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ మున్సిపాలిటీలో ఉన్నాయి. 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి రోడ్ల కోసమని. ఇవాళ మమ్మల్ని గెలిపిస్తే ఆ పైసలు మళ్ళీ మీకొస్తాయి, మీరు రోడ్లకు వస్తాయి.